సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. రేవంత్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్దని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టులో 4 పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. రేవంత్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్దని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టులో 4 పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేబీఆర్ పార్క్ అనేది ప్రైమ్ లొకేషన్ లో ఉంది. చాలా పెద్ద పార్క్ అది. అక్కడ రోడ్డు కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. దాన్ని ఎప్పటికైనా సరే రోడ్డు విస్తరణ చేస్తే ఇంకొంచెం ఉంటుంది. అంటే దాని ఆ వాల్యూ ఆ సైట్ కావచ్చు, ఆ ప్రాంతానికి కావచ్చు ఇంకొంచెం ఎక్కువగా ప్రాధాన్యత వస్తుంది. చిన్నగా ఉండటం వల్ల దాని చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అనేది ఆయన ప్రధాన వాదన. సో ఈ నేపథ్యంలో దాన్ని రోడ్డు విస్తరణ చేయాలని ఆయన చాలా బలంగా లక్ష్యంగా పెట్టున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 4 పిటిషన్లు దాన్ని కేబీఆర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తమ ఇల్లు కూల్చివేస్తారంటే ఎవరైతే కొంతమంది ఉన్నారో అంటే బాధితులు, అంటే విస్తరణ రోడ్డు విస్తరణ వల్ల ల్యాండ్ భూమి కావచ్చు లేకపోతే ఇల్లు కోల్పోయే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పిటిషన్లు ఇప్పటికే హైకోర్టులో వేయడం జరిగింది. తాజాగా కాంగ్రెస్ నేత అదేవిధంగా హీరో నటుడు అల్లు అర్జున్ సొంత మామయ్య ఆయన కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. తన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తన ఇంటిని కూర్చే పరిస్థితి వస్తుందని ఆ విధంగా చేయొద్దని దానివల్ల చాలా మంది జనాలు కూడా అంటే ఎవరైతే ఉన్నారో బాధ్యత ఆ రోడ్డు విస్తరణ పనుల భాగంగా ఇల్లు కానీ వాళ్ళ సైట్లు కానీ కోల్పోయే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. సో ఖచ్చితంగా మీరు ఇది ఆపేయాల్సిన అవసరం ఉంది, విస్తరణ పనులు ఆపేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా ఏదన్నా చూసుకోవాలి తప్పించి తమ ఇల్లు కూల్చితేనే వచ్చే విస్తరణ తమకు వద్దు అన్నట్టుగా ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నేత అదేవిధంగా హీరో నటుడు అల్లు అర్జున్ మామయ్య చేశారు. అంటే ఒక పిటిషన్ పెట్టిన తర్వాత దాని మీద హైకోర్టు విచారణ చేపడుతూ ఉంది. సో దీని మీద అంటే వాదోపాదులు విన్న తర్వాత జడ్జిమెంట్ రాదు కాబట్టి కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి. సో ఆ క్రమంలో ఇరుపక్షాల వాదన విన్న తర్వాత హైకోర్టు ఏం చెప్తుంది, ఏదైనా ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్న దాని మీద ఆసక్తి నెలకొంది. ఓవరాల్ గా ఏదైతే ప్రభుత్వ అధినేత ప్రభుత్వానికి పెద్దగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ చెప్పుకుంటున్నాడో కేబీఆర్ పార్క్ యొక్క రోడ్డు యొక్క విస్తరణ చేయాలి అని ఏదైతే బలంగా చాలా కాలంగా అనుకుంటూ ఉన్నారో దానికి అడ్డుపడటం అనేది కొంత కాంగ్రెస్ పార్టీ నేతనే ఇబ్బంది పడటం అనేది. అంటే ఇప్పటివరకు 4 పిటిషన్లు వేరే వ్యక్తులు మేబీ ఉండొచ్చు, బట్ ఇప్పుడు మాత్రం సొంత పార్టీ చెందినటువంటి వ్యక్తి, అది ఒక ఫేమస్ సెలబ్రిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనే సొంత పార్టీ చెందిన నేత ఈ విధంగా పిటిషన్ వేయడం కూడా కొంత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది. బట్ అల్టిమేట్ గా కోర్టు అనేది ఎప్పుడు కూడా వాదోపాదనలు, సాక్ష్యాల ప్రూఫ్లను బట్టి దాని యొక్క లబ్ధిని బట్టి వినియోగాన్ని బట్టి వాళ్ళు బేస్ చేసుకొని తీర్పిస్తారు కాబట్టి సో ఇది ఇప్పట్లో అయితే తేలేలాగా కనిపించట్లేదు. ఖచ్చితంగా కేసుని వాయిదాల పర్వం కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోర్స్ ఆఫ్ పీరియడ్ లో ఎలాంటి వాదనలు వినిపిస్తారు, ఎవరు ప్రభుత్వం వైపు ఎలాంటి వాదనలు ఉంటాయి, పిటిషన్ వైపు ఎలాంటి వాదనలు ఉంటాయని దాని మీద బేస్ చేసుకుని తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ చాలా మంది అయితే ఇప్పటికీ కేబీఆర్ విస్తరణ పార్క్ రోడ్డు యొక్క విస్తరణ పనులని వ్యతిరేకిస్తూ అయితే పిటిషన్లు అయితే వస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించిన విచారణ కూడా వాయిదాల పడుతూ కొనసాగుతుంది. తాజాగా మరో పిటిషన్ కూడా దాఖలు అవడం అనేది కొంత ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితుంది. బట్ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ టర్మ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్ లో ఈ 5 ఏళ్ల తమ టర్మ్ పూర్తి లోపల ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చాలా బలంగా పెట్టుకుంది.
సో దట్ ఏంటంటే కేబీఆర్ పార్క్ చాలా పెద్దది, చాలా అంటే వందలాది ఎకరాల ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటి రోడ్ అనేది కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. బట్ అలా ఉండకూడదు, కొంత దానికి రోడ్డు విస్తరణ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఒక వ్యూగా ఆయనకి ప్రభుత్వం భావిస్తుంది, పర్టికులర్ గా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి పిటిషన్ ని ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్.